హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చి కనుక మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసా ఉంటారు అనమాట. బావికొండ అనమాట. అంటే ఇది బావికొండ ఎక్కడ ఉన్నది ఏంటి అనేది మీరు ఫుల్గా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. దీని లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మొత్తం వీడియో చూడండి, చూసి ఎలా ఉన్నది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగుంటుంది ఈ బావికొండ అనేది. దీని వే అయితే నేనైతే మీకు ముసల్లో నుండి అయితే వెళ్ళడం అయితే జరిగిందనమాట. ప్లేస్ మాత్రం ఒక రేంజ్లో అయితే ఉంటుంది. మనకి విశాఖపట్నం నుండి అయితే 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. ఇది సముద్రం మట్టానికి 130 మీటర్ల ఎత్తులో ఉంటుంది అన్నమాట. ఈ కొండపై వర్షపు నీరు సేకరించి నిల్వించడానికి అనేక బావులు కూడా ఉంటాయి ఈ ప్లేసెస్లోని. మీకు ఆ ప్లేసెస్ కూడా నేను చూపించడం అయితే జరుగుతుంది. ఎలాగ ఉన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్ ప్లస్ స్నాప్చాట్ కూడా మీరు అంటే ఫాలో అవుతే మీకు డైలీ అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. మీకు వే ద్వారాగా మీరు వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మీకు లొకేషన్కి అయితే వెళ్ళిపోతారు. ఫైనల్లీ అయితే మనకి లొకేషన్కి అయితే చేరుకున్నాము. ఎంట్రన్స్ ఇలాగ ఉంటుంది అనమాట. మనకి ఈ 2 వేస్లో రావచ్చు. మీరు ఏ వేలోనైనా రావచ్చు. మనకి బీచ్ రోడ్ నుండి కూడా రావచ్చు, లేదంటే అంటే రుషికొండ నుండి కూడా రావచ్చు, లేదంటే ముసల్లో నుండి రావచ్చు, లేదంటే బియ్యం పాలెం నుండి కూడా రావచ్చు. చాలా వేస్ ఉన్నాయి అన్నమాట. ఏ వేలో వచ్చినా సరే ఈ బోర్డు అయితే కనిపిస్తుంది మీకు. ఈ బోర్డు అయితే చూసుకొని మనం జాగ్రత్తగా వెళ్ళాలి. కానీ మ్యాక్సిమం ఏంటంటే ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్తో మాత్రం మీరు వెళ్ళటానికి అయితే ట్రై చేయండి. మీరు ఈ ఘాటీ రోడ్డు మొత్తం అంతా పైకి వెళ్ళడానికి కొంచెం ఘాటీ రోడ్ లాగా ఉంటుంది. మనకి ఎవరైనా బొజ్జన్నకొండ వెళ్ళి ఉంటే కనుక మీకు తొట్లకొండ వెళ్ళి ఉంటే కనుక మీకు ఆటోమేటిక్గా ఇది కూడా తెలిసిపోద్ది అనమాట. మీకు తొట్లకొండ ప్లస్ మీకు బొజ్జన్నకొండ, లింగాలకొండ వీడియోస్ కూడా త్వరలో వస్తాయి. అవి కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కూడా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలామందికి తెలియదు అనమాట ఇవన్నీ. చెప్పాను కదా, కొండపైన వర్షపు నీరు అంతా సేకరించి ఒక ప్లేస్లో ఉంటుంది అని. ఇదే అనమాట లొకేషన్ అనమాట. బౌద్ధులు అక్కడ ఉన్నవారు కాబట్టి మీకు అక్కడ మొత్తం అంతా మీకు అలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే మొత్తం అంటే ఎవరూ లేరు మనుషులేదని. వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, భయపడతారు అనమాట. కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇది మన 3వ శతాబ్దానికి చెందిందనమాట. మొత్తం బావికొండ. ఇక్కడ జరిగిన తవ్వకాల్లో ఒక పెద్ద బౌద్ధ సమాధులు కూడా బయటపడ్డాయి. పక్కటి ఎముకలు ముక్కలు కూడా దొరికింది అనమాట. ఇది మనకి ఇక్కడికి వచ్చి ఏది కూడా అంటే పాడు చేయకుండా జాగ్రత్తగా వెళ్ళటానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే వెళ్ళటానికి ట్రై చేయండి కాదు, తప్పకుండా వెళ్ళి చూడండి. కానీ ఏది ఫుడ్ ఐటమ్స్ కూడా తీసుకెళ్ళినా సరే డస్ట్బిన్స్ ఉన్నాయి, అన్నీ కూడా మీరు అక్కడే డస్ట్బిన్స్లో పడేసి మీరు వెళ్ళటం అయితే చేయండి అనమాట. ఇంకా అనేక శాసనాలు, మట్టి పాత్రలు, ఫలకాలు అంటే మనకి మొత్తం అంతా రాసి ఉంటుంది అనమాట. ప్రజెంట్ అయితే అక్కడ ఏమీ అన్నీ జరిగిపోయాయి అనమాట. నాణ్యాలు కూడా రాష్ట్రం మొత్తం సేకరించుకుంది. ఇదంతా వాళ్ళు ఉన్న ప్లేసెస్ అనమాట. మీకు వీడియో తీసిందనమాట. వీడియో మొత్తం మీకు పెట్టడం అయితే జరిగిందనమాట. చూడండి, ఈ స్థూపాలు, బావికొండ స్తూపాలు ఇవన్నీ కూడా మీకు అక్కడ వీడియో తీయడం అయితే జరిగింది. కొన్ని ప్లేసెస్లో ఏంటంటే రాసి లేకపోవడం మూలంగా అవి ఏంటి అనేది మనకు కూడా తెలియదు కదా. నేను మీకు జస్ట్ వీడియో చూపించడం కోసం అయితే నేను వెళ్ళాను అనమాట. చాలామందికి తెలియదు ఈ బావికొండ ఎక్కడ ఉంది ఏంటనేది. దీని లొకేషన్ కూడా నేను కింద పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ మళ్ళీ అడుగుతున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ చాలా రావడం అయితే జరుగుతుంది అనమాట. మీకోసం మాత్రం నేను వెళ్ళి నేను వీడియో అయితే షూట్ చేశాను. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ, మీకు ఇలాంటి వీడియోనే ఇంకో వీడియో వస్తుంది. ఏంటంటే ఇది బావికొండ కదా, బొజ్జన్నకొండ, లింగాలకొండ ప్లస్ తొట్లకొండ ఈ ప్లేసెస్ ఉంటాయి. ఇంకోటి కూడా ఉంది, అది తగరపూస దగ్గర ఉంది. అది కూడా నేను ట్రై చేస్తాను వెళ్ళి.
ఈ మొత్తం లొకేషన్ అయితే ఒకసారి చూసేయండి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కానీ మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీడియో క్వాలిటీ కూడా కొంచెం నేను మామూలు ఫోన్లో తీస్తున్నాను కదా, కొంచెం క్లారిటీ ఉందా లేదా అనేది కూడా మీకు అందుకు కామెంట్ చేయండి. నేను మాటికి కామెంట్ ఎందుకు అంటున్నాను అంటే కనుక, మీరు కామెంట్ చేస్తే నా మిస్టేక్స్ ఏంటి అనేది తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ టైం చెప్పేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు అవుట్పుట్ ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో ఉంచండి. అండ్ ఇన్స్టా కూడా ఫాలో అవ్వండి. ఇన్స్టా ఫాలో అవుతే మీకు ఆటోమేటిక్గా మీకు అప్డేట్స్ అనేది, మీకు డైలీ అప్డేట్స్ కానీ ఏమైనా సరే రావడం అయితే జరుగుతుంది. అండ్ అయితే వీడియో మొత్తం చూడండి, చూసినది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అరుణాచలం వీడియో కూడా నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎంత బడ్జెట్ అయ్యింది ఏంటి అనేది క్లియర్గా చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ నెక్స్ట్ వీడియో ఏ వీడియో కావాలనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేనైతే అన్నవరం ట్రిప్ వేద్దాం అనుకుంటున్నా. అన్నవరం వీడియో అయితే వస్తుంది, అది కూడా మిస్ అవ్వకుండా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో అయితే మొత్తం చూసేయండి.